ఆచి చికెన్ మసాలా. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లాలో కూడా పలు బంకుల్లో నో స్టాక్ బోట్లు దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 100 బంకులకు పైగా ఇంధనం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక స్టాక్ ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. జిల్లాలో పెట్రోల్ డీజిల్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు ఎంత చెబుతున్నా కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. పెట్రోల్ కి డీజిల్ కి ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు చూస్తున్నాం. మనం మొత్తం పెట్రోల్ బంకు అనంతపురం నగరంలో చాలా పెట్రోల్ బంకులు మూతపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ ఒక్కటే ఇక్కడ అనంతపురం సుభాష్ రోడ్ లో ఈ పెట్రోల్ బంక్ ఒకటే తెరిచి ఉంది. ఈ పెట్రోల్ బంక్ కు ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వేయించుకోవడానికి చాలా మంది మొత్తం వాహన వినియోగదారులందరూ కూడా ఇక్కడికి క్యూ కట్టి ఉన్నారు. చాలా సేపటి నుంచి కూడా ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంది అని సమాచారం అందడంతో మొత్తం నగరంలోని వాహనదారులే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాహనదారులు కూడా వచ్చి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ వేయించుకోవడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా మనం చూసుకుంటే అధికారులు అయితే పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలో చూస్తే ఇక్కడ ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది బండ్లు ఇక్కడ ఉన్నారు. నగరంలో మనం మొత్తం చూసాం. చాలా పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడి ఉన్నాయి. నో స్టాక్ బోర్డులు అఫీషియల్ గా పెట్టలేదు కానీ మొత్తం అక్కడ తాళ్లు కట్టి మొత్తం వాహనాలన్నీ పెట్రోల్ బంకులకు అడ్డం పెట్టి ఉంచడం కూడా చూసాము. పెట్రోల్ ఎక్కడ దొరకదనే ఉద్దేశంతో ఇక్కడికి పెట్రోల్ దొరికే చోటుకు చాలా మంది వాహనదారులు క్యూ కట్టి ఉన్నారు. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ మేనేజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. అన్న, పెట్రోల్ ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్న మీరు? పొద్దున 5:30 నుంచి స్టార్ట్ చేస్తాం. 5:30 ట్యాంకర్ వచ్చిందా? ట్యాంకర్ కూడా వచ్చింది. అంటే మామూలుగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందని అనుకుంటున్నారు అంతా? ఎట్లా? కొరత లేదండి. స్టాక్ ఆదివారం అయింది కాబట్టి స్టాక్స్ రాలేదు. అది విషయం. కానీ కొన్ని పెట్రోల్ బంకులు మూతపడి ఉన్నాయి కదా చాలా మటుకు నగరంలో. కొందరికి ఇచ్చినట్టు కొందరికి ఇవ్వలేదు. శనివారం రోజు కొన్ని బండ్లకు వచ్చినాయి, కొన్ని డీలర్ల బండ్లకు వచ్చినాయి, కొందరికి రాలేదు. దానివల్ల కొద్దిగా కనపడతా ఉంది. సోమవారం నుంచి మామూలుగా యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఈరోజు మీకు ఎంత స్టాక్ వచ్చింది? మాకు ఈరోజు 10,000 వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? కళ్యాణ్ దుర్గమా తీసుకున్నాక వచ్చింది. స్కూటీ పెట్రోల్ లేదు ఎక్కడ. అన్ని తిరిగినాం, ఎక్కడ దొరకలేదు. బంద్ చేసేసినారు, మూసేసినారు. స్టాక్ లేదండి. ఇక్కడ ఒకటే ఉంది. ఏమన్నా మేము ఇప్పుడు వచ్చినాము స్వామిరామ అని. పెట్రోల్ దొరకలేదని అంత ఎక్కడ చూసినా ఏడు బంగుల్లో కూడా చూసేసిన పరిస్థితి. ఎడ లేదు, చేస్తాంటారు ఇదే పరిస్థితి. జనాలు ఎక్కువ ఉన్నారు. అది ఏమో కదా ఎవరికి తెలుసు. పెట్రోల్ దొరుకుతలేదు. చెప్తున్నారు దొరుకుతుంది. వాళ్ళు మామూలుగా చెప్పేది, మాకు మాత్రం పెట్రోల్ లేదు. లేదు. ఈ రోజు చాలా డిమాండ్ గా ఉంది సార్. చాలా డిమాండ్ గా ఉంది. పొద్దున్న నుంచి చిక్కలే, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినారు. చాలా అన్ని చూసుకొని వచ్చినాం. అనంతపురంలో అంతా చాలా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఓపెన్ చేసినారు. అంతా ఫుల్ రష్ గా ఉన్నారు. ఎక్కడ చూసినా, ఏ బంకులో చూసినా. అన్ని బంకులు బంద్ ఉన్నాయి సార్. ఇది ఒక్కటే బంద్. అన్ని బంకులు బంద్ ఉన్నాయి, ఇది ఒక్కటే ఉంది. మామూలే సార్, కొద్దిగా రేట్స్ మామూలు చిక్కుతుంది. మామూలు ఇప్పుడు గ్యాస్ డిమాండ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ చిక్కడం లేదా. ఈజీ పెట్రోల్ బంక్ ఫుల్ అవుతున్నారు. కొన్ని షాపులు కొన్ని బంకులు బంద్ చేస్తున్నారు. ఇంకే మా అవస్థ ఎవరు చెప్పాలో చెప్పండి. ఫుల్ రష్ అయిపోయింది. ఆడ బస్ స్టాండ్ దగ్గర బంద్ చేశారు. మళ్ళీ త్రిపుల్ కాలేజ్ కాడ పెట్రోల్ బంక్ బంద్ చేశారు. దానికి అవస్థ పడుతున్నాం అంతే. ఇది ఇన్నాళ్ళు కర్నూలు, కడపలోనే కొరత చూసాం మనం పెట్రోల్ డీజిల్ కోసము. అయితే ప్రస్తుతం అనంతపురంలో కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఉందనే పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నగరంలో చాలా చోట్ల పెట్రోల్ బంకులన్నీ దాదాపు 80% మూతపడ్డాయి. మరి స్టాక్ లేకనో లేకపోతే స్టాక్ ఉండి మూసివేశారో తెలియదు కానీ మరి ఎందుకు మూసివేశారో తెలియడం లేదని వినియోగదారులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే తెరిచిన 1-2 షాపుల్లో మాత్రం ఇప్పుడు రద్దీ అయితే మనం చూస్తున్నాము. రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి పెట్రోల్ షాపుల్లోనూ, పెట్రోల్ బంకుల్లోనూ కూడా.
కూడా. అయితే పెట్రోల్ కోసం చాలా మంది వాహన వినియోగదారులందరూ కూడా బైకులు క్యూలో నిలబడి గంటల తరబడి వేచి ఉండి కూడా పెట్రోల్ ట్యాంకులను ఫిల్ చేసుకుని వెళ్లే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరోవైపు అధికారులు పెట్రోల్ డీజిల్ కి ఎలాంటి భయము లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కావాల్సినంత స్టాక్ ఉందని జాయింట్ కలెక్టర్ గారు చెబుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా మనకి కనిపిస్తోంది. నగరంలో 80% షాపులు, పెట్రోల్ షాపులు మూతపడడం కూడా ఇందుకు కారణంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అనంతపురంలో ఇప్పుడు చూస్తున్నాము పెట్రోల్ డీజిల్ కొరత ఏ మేరకు ఉందో మనం ప్రస్తుతం ఈ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ గుర్రాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.